హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్ రాజ్. ఈ వీడియోలో మనము భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ, తెలంగాణ రాష్ట్రం యొక్క భాగస్వామ్యము అనే అంశాన్ని గురించి మనం ఇక్కడ చదువుకోబోతా ఉన్నాం. టాపిక్ పేరేంది మనకి మన భారతదేశం. మనకి ఏ దేశం ఉంది? మన ఇక్కడ భారతదేశంలో మనం ఎలాంటి దాన్ని ఫాలో అవుతున్నాం? మనము ప్రజాస్వామ్యం అనే విషయాన్ని ఫాలో అవుతున్నాం. భారతదేశంలో మనకి ఎలాంటి పరిపాలన విధానం ఉంది? ఇక్కడ ప్రజాస్వామ్య పరిపాలన విధానం అనేది ఉంది. అది ప్రజాస్వామ్య పరిపాలన విధానంలో మన యొక్క తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో ఈ రాష్ట్రం యొక్క భాగస్వామ్యం ఎలా ఉంది అన్న విషయాన్ని గురించి కూడా మనకు తెలిసి ఉండాలి. ఎందుకంటే చాలా సందర్భాలలో కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ అంశం పైన ప్రశ్నలు రావడం అనేటువంటిది జరుగుతూ ఉందన్నమాట. అది ఇక్కడ మనం ఈ విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు మనకి ఏమర్థమవుతా ఉంటుంది అని అంటే, అసలు ఈ తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది ఏదైతే ఉందో ఆ తెలంగాణ రాష్ట్రము ఈ ప్రజాస్వామ్య పరిపాలన విధానంలో ఏ విధంగా భాగస్వామ్యము అవుతుంది అన్న విషయం అనేది ఇక్కడ మనం గమనించాలంటే మనకి మొట్టమొదటిసారిగా ఏం తెలవాలి? భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క చారిత్రక నేపథ్యము అనేటటువంటిది తెలవాల్సిందే. చూస్తే ఇక్కడ మనకి 1947వ సంవత్సరంలో మన భారతదేశానికి స్వతంత్రం అనేటటువంటిది రావడం జరిగింది. అంతకంటే ముందు కొంతకాలం మనల్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. అంతకంటే ముందు రాజరికమైనటువంటి వ్యవస్థ వివిధ ప్రాంతాలను మన భారతదేశంలో పరిపాలించినట్టుగా మనకు చారిత్ర అనేటటువంటిది తెలియజేస్తూ ఉంది. అయితే 1947 సంవత్సరం తర్వాత మనకి స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి భారతదేశంలో మనము 1950 జనవరి 26వ తారీఖు నుంచి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రజాస్వామ్య పరిపాలన విధానాన్ని మనము ఏం చేస్తా ఉన్నాం? పాటించడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. ఇది మనకు తెలిసినటువంటి విషయం. అయితే ఈ ప్రజాస్వామ్య పరిపాలన విధానంలో తెలంగాణ రాష్ట్రం అనేటటువంటిది ఏ విధంగా భాగస్వామ్యం అవుతుంది అన్న విషయాన్ని ఇక్కడ మనం చూసుకుందాం. అంటే 2014లో మనకి తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పాటు కావడం అనేది జరిగింది. అది ఇప్పుడు భాగస్వామ్యం ఏ విధంగా అవుతుంది అని అంటే, ఇప్పుడు మనము దేనికి కంపేర్ చేసుకోవాలా? మన భారతదేశం యొక్క పరిపాలన విధానానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలన విధానాన్ని ఇక్కడ మనము కంపేర్ చేసుకుందాం. మనము చూసుకుంటే ఒకటి నంబర్ 1 ఇక్కడ చూసుకుంటే మన దేశంలో మొత్తం కూడా మనకి లోక్సభ స్థానాలు ఉంటాయేమో. ఏముంటాయి? మనకి ఇక్కడ లోక్సభ స్థానాలు ఉంటాయి. ఈ లోక్సభ స్థానాలు మొత్తం కూడా మనకి ఎన్ని ఉన్నాయంటే 543 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఎన్ని స్థానాలు ఉన్నాయి? మనకి 543 లోక్సభ స్థానాలు ఉన్నాయి. మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో తెలంగాణ రాష్ట్రం అనేటటువంటిది కూడా భాగస్వామ్యము కావాలంటే ఈ 543 లోక్సభ స్థానాలలో తెలంగాణ రాష్ట్రానికి కూడా ఏముండాలా? భాగస్వామ్యము అనేటటువంటిది ఉండాలి. మరి ఈ 543 ఈ లోక్సభ స్థానాలలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి లోక్సభ స్థానాలు ఎన్ని అని అంటే మనకి ఇక్కడ 17 లోక్సభ స్థానాలు అనేటటువంటివి ఉన్నాయి. మరి ఈ 17 లోక్సభ స్థానాలలో మనకి 3 లోక్సభ స్థానాలు ఎస్సీలకు రిజర్వ్ చేయడం అనేది జరిగింది. 2 మనకి ఎస్టీలకు రిజర్వ్ చేయడం అనేటటువంటిది జరిగింది. మళ్ళా ఇంకా మనం చూసుకుంటే మనకి కేంద్రంలో మనకి లోక్సభతో పాటు మనకి ఏ పరిపాలన విధానం కొనసాగుతుంది, ఏ వ్యవస్థ ఉందనంటే రాజ్యసభ అనేది కూడా ఉంది. ఈ దేశంలో మొత్తము రాజ్యసభ స్థానాలు మొత్తం ఎన్ని అంటే 543 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 245 రాజ్యసభ స్థానాలు అనేటటువంటి ఇక్కడ మనకు కనిపిస్తా ఉన్నాయి. మరి ఈ 245 ఈ రాజ్యసభ స్థానాలలో తెలంగాణ రాష్ట్రానికి కూడా మనకి పొత్తు అనేది ఉండాలా లేదా? భాగస్వామ్యం అనేది ఉండాలా లేదా? భాగస్వామ్యం ఉంది. ఇక్కడ 543లో మన సీట్లన్నీ, మన భాగస్వామ్యం ఎంత? 17. ఎందులో? లోక్సభ స్థానాలలో. రాజ్యసభ స్థానాలు మొత్తం ఎన్ని? మనకి 245. ఈ 245లో మన భాగస్వామ్యము ఎంత అనంటే మనకి మన భాగస్వామ్యం ఇక్కడ 7 మన భాగస్వామ్యము అనేటటువంటిది ఇక్కడ మనకి కనిపిస్తా ఉంది. ఇది కేంద్రంలో ఉన్నటువంటి పరిపాలన విధానముతో
మనం దేని కంపేర్ చేసుకున్నప్పుడు అర్థమవుతా ఉంది? మన తెలంగాణ రాష్ట్రాన్ని కంపేర్ చేసుకున్నప్పుడు అర్థమవుతా ఉంది. రాష్ట్రంలో చూసుకుంటే అమ్మ గుర్తుంచుకోండి, ఇక్కడ మనకి రాష్ట్రంలో ఇక్కడ మనకి కేంద్రంలో ఎంపీలు ఏ విధంగానైతే ఉంటారో రాష్ట్రంలో కూడా మనకి ఎవరు ఉంటారు? ఇక్కడ ఎమ్మెల్యేలు ఉంటారు. మరి తెలంగాణ రాష్ట్రంలో మొత్తము ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? మనకి ఇక్కడ 119 ఎమ్మెల్యే స్థానాలు అనేటటువంటి ఉన్నాయి. ఇది ఎమ్మెల్యే స్థానాలు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి? ఇవి 119 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ప్రత్యక్ష ఎన్నిక ద్వారానే ఎన్నుకోవడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ ఎమ్మెల్యే స్థానాలతో పాటు మనకి ఇక్కడ ఏముందనంటే ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఉన్నాయి. మనకి ఏమున్నాయి? మనకి ఇక్కడ ఎమ్మెల్సీ స్థానాలు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఇక్కడ ఎమ్మెల్సీ స్థానాలు మనకి ఎన్ని ఉన్నాయంటే మనకి తెలంగాణ రాష్ట్రంలో 40 ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. ఈ విధంగా ఎమ్మెల్యేలను ఎన్నుకుంటున్నాం మనము. ఎమ్మెల్సీలను కూడా మనము ప్రత్యక్షంగాను పరోక్షంగాను నామినేటెడ్ పద్ధతిలో మనం ఎన్నుకోవడం అనేటటువంటి జరుగుతుంది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రము అనేటువంటిది ఎందులో భాగస్వామ్యం కావడం జరుగుతుంది అంటే మనకి ప్రజాస్వామ్య పరిపాలన విధానంలో భాగస్వామ్యం కావడం అనేది జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఇక మొత్తము దేనికి సంబంధించినటువంటి చర్చ జరుగుతూ ఉంది? ఇక్కడ మనకి గ్రామ పంచాయతీ ఎన్నికల గురించి, లేదా మన ఇక్కడ జెడ్పీటీసీ ఎన్నికల గురించి, లేదా ఎంపీటీసీ ఎన్నికల గురించి మొత్తం ఇక్కడ చర్చలు జరుగుతూ ఉన్నాయి మనకి. మరి ఇక్కడ మన భారతదేశంలో ఒకవేళ మేము ఇప్పుడు చూసుకున్నట్లయితే గ్రామ పంచాయతీ వ్యవస్థ అనేటువంటిది ఉంది. దేని ప్రకారం గ్రామ పంచాయతీ వ్యవస్థ ఏర్పడ్డదంటే ఆదేశిక సూత్రాలలో పేర్కొనబడినటువంటి 40వ ఆర్టికల్ ప్రకారం. దేని ప్రకారం? ఇక్కడ 40వ ఆర్టికల్. ఈరోజు గ్రామ పంచాయతీలు మనకు ఉన్నాయనంటే ఏ ఆర్టికల్ ప్రకారం ఉన్నాయి? మనకి ఇక్కడ 40వ ఆర్టికల్ ప్రకారం ఉన్నాయి. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామ పంచాయతీల పరిపాలన విధానాన్ని కూడా మనం ఇక్కడ కొనసాగించుకోవడం అనేది జరుగుతుంది. మనకి 12,941 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అంటే మనకి ఇక్కడ 12,941 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి కదా. ఎన్నికలు జరగబోతా ఉన్నాయి అంటే ఎన్ని గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగబోతున్నాయి? మనకి 12,941 గ్రామ పంచాయతీలకు ఇక్కడ మనకి ఇప్పుడు ఎన్నికలు అనేవి జరగబోతున్నాయి. మరి ఇక్కడ మనం చూసుకుంటే జెడ్పీటీసీలు, ఈ జెడ్పీటీసీలకు ఎన్ని జెడ్పీటీసీలకు ఎన్నికలు జరగబోతున్నాయి అంటే 500 ఎంత మనకి 565 ఎంత మనకి ఇక్కడ మనకి 565 జెడ్పీటీసీలకు. ఇప్పుడు ఇక మనకి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అయిపోగానే సెకండ్ మనకి ఇక్కడ ఎవరు కనిపిస్తామని ఇక్కడ మనకి ఎంపీటీసీలు కనిపిస్తున్నారు. 5,749 గుర్తుంచుకోండి, 5,749 దేనికి మనకి ఎంపీటీసీలకు ఎన్నికలు అనేటువంటి జరుగుతా ఉన్నాయి. ఈ విధంగా వీళ్ళందరూ కలిసి అంటే ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఎమ్మెల్సీలు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ లేకపోతే మనకి గ్రామ పంచాయతీ వ్యవస్థ కానీ ఇంకా మనకి ప్రభుత్వ రంగం యొక్క వ్యవస్థ కానీ మొత్తం కూడా మనల్ని ఏం చేస్తూ ఉంటుందంటే పరిపాలించడము అనేటటువంటిది జరుగుతూ ఉంది. ఇట్లా చూసుకుంటే మన భారతదేశంలో రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి ఏమున్నాయంటే రెవెన్యూ డివిజన్స్. ఎన్ని రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయంటే మనకి 76 రెవెన్యూ డివిజన్స్ అనేటువంటి ఉన్నాయి. ఈ 76 రెవెన్యూ డివిజన్స్ లో మళ్ళీ ఇప్పుడు ఏం ఏర్పాటు చేయబోతున్నారు? కొత్తగా 4 ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా మండలాలను చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ మనకి మండల వ్యవస్థ అనేది కూడా ఉంది. మండల వ్యవస్థ. ఈ మన మండల వ్యవస్థ ఏదైతే ఉందో ఈ మండల వ్యవస్థ కూడా మనల్ని రెవెన్యూ డివిజన్ లో భాగంగా రెవెన్యూ పరిపాలన విధానంలో భాగంగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ ఈ మండల వ్యవస్థలను చూసుకుంటే 621 ఎన్నికడ మనకి 621 మండలాలు అనేవి ఉన్నాయి. మరి ఈ మండల వ్యవస్థ ఉంది, గ్రామాలలో గ్రామ పంచాయతీ వ్యవస్థ ఉంది. మనకి ఇక్కడ చూసుకుంటే పట్టణాలు ఉన్నాయి కదా. ఈ పట్టణాలలో పరిపాలన వ్యవస్థ ఏ విధంగా ఉంటుందంటే గ్రామాలలో గ్రామ పంచాయతీ ఏ విధంగా పరిపాలిస్తుందో అదే విధంగా పట్టణాలను మున్సిపాలిటీ పరిపాలిస్తుంది. ఎవరు పరిపాలిస్తారు? మనకి మున్సిపాలిటీ పరిపాలిస్తుంది. అంటే గ్రామ పంచాయతీల గురించి మనం ఆల్రెడీ చదువుకున్నాం కదా. గ్రామాలలో గ్రామ పంచాయతీ వ్యవస్థ ఉంటుంది. ఈ పట్టణాలలో ఎవరు ఉంటారు? మనకి మున్సిపాలిటీ వ్యవస్థ ఉంటుంది.
మరి ఈ మున్సిపాలిటీ వ్యవస్థ ఎవరి కాలంలో ప్రారంభమైందంటే మనకి బ్రిటిష్ వారి కాలంలో మనకి 1687వ సంవత్సరంలో మున్సిపాలిటీ వ్యవస్థ అనేది స్టార్ట్ అయింది. ఎప్పుడు స్టార్ట్ అయింది? మనకి 1687లో మున్సిపాలిటీ వ్యవస్థ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీ వ్యవస్థను మనం కొనసాగించుకుంటున్నాం. ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయంటే మనకి ఎన్ని ఉన్నాయంటే 129 మున్సిపాలిటీలు అనేటటువంటి ఉన్నాయి. మరి కొద్ది ఇంకా డెవలప్ అయినటువంటి వాటిని మనం ఏమంటాము? మున్సిపల్ కార్పొరేషన్ అంటాం. మనం ఇక్కడ ఏమంటాము? కార్పొరేషన్ అంటాం. మరి ఈ మున్సిపాలిటీలు 129 ఉంటే మున్సిపల్ కార్పొరేషన్లు అనేటటువంటివి ఎన్ని ఉన్నాయంటే మనకి 13 మున్సిపల్ కార్పొరేషన్లు అనేటటువంటివి ఉన్నాయి. ఈ విధంగా భారతదేశం యొక్క పరిపాలన వ్యవస్థలో తెలంగాణ రాష్ట్రం అనేటటువంటిది పాలిభాగస్తులుగా ఉంది. అందుకే మనం దీన్ని టాపిక్ ఏమని పిలుచుకుంటామంటే మనకి భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ, తెలంగాణ రాష్ట్రం యొక్క భాగస్వామ్యం అంటున్నాం. అవును కదమ్మా, చదువుకున్నాం కదా. మనము ఏం చూసుకున్నాము? మనకి పార్లమెంటులో భాగస్వామ్యం అనేది ఉంది, మళ్ళా లోని లోక్సభలో భాగస్వామ్యం అనేది ఉంది, రాజ్యసభలో భాగస్వామ్యం అనేది ఉంది. మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల వ్యవస్థ ఉంది, ఇంకేముంది మనకి ఎమ్మెల్సీల వ్యవస్థ అనేటువంటిది ఉంది. గ్రామాలలో గ్రామ పంచాయతీ వ్యవస్థ ఉంది, కొంచెం దాటి ఎంపీటీసీ జడ్పీటీసీల వ్యవస్థ అనేది ఉంది. గ్రామాలలో గ్రామ పంచాయతీ వ్యవస్థ లాగానే పట్టణాలలో మున్సిపాలిటీ వ్యవస్థ, మున్సిపల్ కార్పొరేషన్ వ్యవస్థ అనేటటువంటిది కూడా ఉంది. ఇదంతా మనకి దేనికి సంబంధించినంట? ప్రజాస్వామ్య వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యవస్థ అనమాట. అయితే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం పాలిభాగస్థులం కావడం జరుగుతూ ఉంది. కాబట్టి మనకి ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి కదా మనం చదువుకుంటుంది. ప్రజాస్వామ్యం, ఈ ప్రజాస్వామ్యంలో ఇప్పుడు మనకి ఏ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి? ఇక్కడ మనకి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. గుర్తుంచుకోండమ్మా, ఏ ఎన్నికలు జరగబోతున్నాయి? మన ఇక్కడ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. మరి మన ప్రజాస్వామ్య వ్యవస్థలో తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకి ఏం జరగబోతున్నాయి? ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అది గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రామ పంచాయతీ వ్యవస్థలో ఉన్నటువంటి ఎన్నికలను ఎవరు నిర్వహిస్తారు ఈ ఎన్నికలను అంటే రాష్ట్ర ఎన్నికల సంఘం అనేటటువంటిది నిర్వహిస్తుంది. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ఎన్నికల సంఘము ఈ గ్రామ పంచాయతీ వ్యవస్థలో ఉన్నటువంటి ఎన్నికలను ఎలాంటి పద్ధతిలో, ఏ పద్ధతిలో ఈ ఎన్నికలను నిర్వహిస్తుంది అని అంటే మనకి ఇక్కడ చూసుకుంటే 2 రకాల వ్యవస్థలు ఉంటాయి. మనకి ఎన్నికలు ఎన్ని రకాలుగా ఉంటాయి? ఎన్నికలు ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే మనకి చెప్పండి. ఎన్నికలు ఎన్ని రకాలుగా జరుగుతాయనంటే మనకి ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. రెండోది ఇక్కడ మనకి పరోక్ష ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మన గ్రామ పంచాయతీలో మనకి ప్రత్యక్ష ఎన్నికలు ఎవరికి జరుగుతూ ఉంటాయి, పరోక్ష ఎన్నికలు ఎవరికి జరుగుతూ ఉంటాయనంటే ఇక్కడ చూసుకుందాం. ఈ ప్రత్యక్ష ఎన్నికలలో ఇద్దరిని చూసుకుంటాం మనం. ఎవరెవరిని? మనకి సర్పంచ్, ఎవరిని కూడా మనకి సర్పంచ్ని. దాంతోపాటు ఇక్కడ మనకి ఎవరుంటారు? వార్డు సభ్యులు ఉంటారు. మనకి ఎవరుంటారు? మనకి వార్డు సభ్యులు. మరి గ్రామ పంచాయతీ వ్యవస్థలో సర్పంచ్కు జరిగే ఎన్నికలు, వార్డు మెంబర్కు జరిగేటటువంటి ఎన్నికలు ఎలాంటి ఎన్నికలు? మనకి ప్రత్యక్షమైనటువంటి ఎన్నికలు. మరి అదే గ్రామ పంచాయతీ ఎన్నికలలోనే పరోక్షమైనటువంటి ఎన్నికలు ఉన్నాయి కదా మనకి ఇక్కడ. ఈ పరోక్షమైనటువంటి ఎన్నిక ఒకే ఒక వ్యక్తికి జరుగుతూ ఉంది. ఆ వ్యక్తిని మనం ఏమంటున్నామంటే ఉప సర్పంచ్ అంటున్నాం. అర్థమైందమ్మా? ఉప సర్పంచ్ని ఎవరు ఎన్నుకుంటారంటే వార్డు సభ్యులుగా ఎన్నికైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ వార్డు సభ్యులుగా ఎన్నికైనటువంటి వ్యక్తులు అందరు కలిసి తమలో ఒకరిని పరోక్షమైనటువంటి పద్ధతిలో ఉప సర్పంచ్గా ఎన్నుకోవడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. ఈ విధంగా మనకి గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేటటువంటి ఉంటాయి. అయితే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి పార్టీ సింబల్తో సంబంధం అనేది లేదు. పార్టీ యొక్క గుర్తుంటుంది కదమ్మా, పార్టీ గుర్తుంటుంది కదా, ఆ గుర్తుతో సంబంధం అనేది ఉండదు. మనకి సర్పంచులుగా పోటీ చేసే వ్యక్తులకి ఏదైనా పార్టీ గుర్తు అనేది ఉంటుందా అంటే ఏ పార్టీ గుర్తు అనేటటువంటిది కూడా ఉండదు. అదేవిధంగా మనకి కిందికి చూసుకున్నట్లయితే చూడండి, మనకి ఏమేమి ఎన్నికలు జరుగుతున్నాయి అనుకున్నాం మనము? ఎంపీటీసీ అండ్ జడ్పీటీసీ.
ఈ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఇవి పార్టీ గుర్తుతో జరుగుతూ ఉంటాయి. పార్టీ గుర్తు అనేటటువంటిది ఇక్కడ మనకు ఉంటుంది. అంటే ఈ కింది ఎన్నికలలో దేనికి పార్టీ గుర్తు ఉంటుంది, దేనికి పార్టీ గుర్తు అనేటటువంటిది ఉండదు అని అన్నాడు అనుకోండి. ఒకవేళ ఏది ఉండదంటే మనకి ఇక్కడ సర్పంచ్ ఎన్నికలలో మాత్రం పార్టీ గుర్తు అనేటటువంటిది ఉండదు. కానీ ఎంపీటీసీ అండ్ జడ్పీటీసీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికలలో మనకి మొత్తం ఏముంటాయంటే మనకి ఇక్కడ ఈ పార్టీ సింబల్ అనేటటువంటిది ఉండడం అనేది జరుగుతుంటాయి. ఈ విధంగా పోయిన తర్వాత మనకి ఏముంటుందంటే రెవెన్యూ డివిజన్స్ అనేటటువంటివి కూడా ఉంటాయి. మనకి మన భారతదేశం యొక్క పరిపాలన వ్యవస్థలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మనకి ఏముంటాయి, మనకి ఇక్కడ రెవెన్యూ డివిజన్స్. ఈ రెవెన్యూ డివిజన్స్ ని ఎవరు విభజించడం అనేది జరుగుతుంటదంటే, ఎవరు ఏర్పాటు చేస్తారంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ రెవెన్యూ డివిజన్స్ ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. చెప్పిన కదా మనకి ఎన్ని రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి, మొత్తము 76 రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి. మరొక 4ని ఏర్పాటు చేయడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. ఈ విధంగా ప్రజాస్వామ్య పరిపాలన వ్యవస్థతో దేనికి సంబంధం అనేటటువంటిది ఉందంట, మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధం అనేటటువంటిది ఉంది. అదే మన భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఎప్పటి నుంచి ప్రారంభమైంది అనుకున్నాం మనము? 1950 సంవత్సరం నుంచి ప్రారంభమైంది అనుకున్నాం. మరి తెలంగాణ రాష్ట్రంలో లాగానే భారతదేశంలో కూడా ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది కదా. మొట్టమొదటిసారి భారతదేశంలో స్టార్ట్ అయింది. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అని ఒకవేళ చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పాటు కావడం జరిగింది? 2014లో ఏర్పాటు కావడం జరిగింది. అప్పటి నుంచి మనకి డివిజన్స్ వచ్చేసినాయి. అంటే మనకి ఎమ్మెల్యేల సంఖ్య సపరేట్గా, తర్వాత ఎంపీల సంఖ్య సపరేట్గా, లోక్సభ స్థానాలు సపరేట్గా ఇట్లా మనం చూసుకున్నాం అనమాట. అయితే ఇక్కడ భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ 1950 నుంచే ప్రారంభం కావడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే మన భారతదేశంలో ఏమి రావడమో, భారతదేశంలోకి రాజ్యాంగం అనేటటువంటిది రావడం. ఒక విషయం గుర్తుంచుకోండి, ఎక్కడైతే రాజ్యాంగం అనేటటువంటిది ఉంటుందో అక్కడ ప్రజాస్వామ్యం అనేటటువంటిది తప్పనిసరిగా ఉంటుంది. సింపుల్ చూసుకుంటే మనకి 1950 కంటే ముందు మన భారతదేశంలో ఏమి లేదు, రాజ్యాంగం అనేటటువంటిది లేదు. ఎందుకు లేదు అనంటే మన భారతదేశానికి ఏమి లేదు అనంటే స్వాతంత్ర్యం అనేటటువంటిది లేదు. ఏ దేశానికైతే స్వతంత్ర్యం అనేటటువంటిది ఉంటుందో ఆ స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి దేశం యొక్క పరిపాలన వ్యవస్థ దేనిపైన ఆధారపడి ఉంటుంది? రాజ్యాంగం పైన ఆధారపడి ఉంటుంది. మన భారతదేశానికి 1947వ సంవత్సరంలో ఏమొచ్చిందంటే స్వతంత్రం వచ్చింది. ఆ స్వతంత్రం వచ్చినటువంటి దేశానికి ఖచ్చితంగా ఏముండాలా? రాజ్యాంగం అనేది ఉండాలి. కాబట్టి రాజ్యాంగం ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది? 1950 నుండి అమల్లోకి రావడం జరిగింది. ఈ విధంగా ప్రజాస్వామ్య పరిపాలన వ్యవస్థ భారతదేశంలో ప్రారంభం కావడం అనేటటువంటిది జరిగింది. ఇది ఓకే. అయితే మన భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను చూసుకుంటే ఎప్పటి నుంచి చూసుకుంటున్నాం మనము? 1950 నుంచి చూసుకుంటున్నాం. అయితే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ మొట్టమొదటిసారిగా ఏ ప్రాంతంలో ప్రారంభమైంది అంటే మనకి క్రీస్తు పూర్వము 4వ శతాబ్దంలో స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయింది? అది గ్రీకు దేశంలో స్టార్ట్ అయిందమ్మా. ఏ దేశంలో స్టార్ట్ అయింది? గ్రీకు దేశం అనేది ఒకటి ఉంది. ఆ గ్రీకు దేశంలో ప్రారంభమైంది. ఆ గ్రీకు దేశంలో ఏ ప్రాంతాలలో ప్రారంభమైంది? మళ్ళా ఏథెన్స్. ఇది మనకి ఏథెన్స్ మరియు స్పార్టా. ఏ ప్రాంతం అంట? ఏథెన్స్ మరియు స్పార్టా అనేటువంటి ప్రాంతాలలో ఇక్కడ మనకి ప్రజాస్వామ్య వ్యవస్థ స్టార్ట్ అయింది. మరి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను ఈ గ్రీకు దేశంలో ప్రారంభించింది ఎవరమ్మా అనంటే మనకి అరిస్టాటిల్ అనే వ్యక్తి దీన్ని ప్రారంభించడం అనేది జరిగింది. చూడండి, మనకి క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో ప్రారంభమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా కొనసాగడం అనేది జరుగుతూ ఉంది. అందుకనే మనము ఎమ్మెల్యేలను ఎన్నుకోవడం జరుగుతుంది, ఎంపీలను ఎన్నుకోవడం జరుగుతూ ఉంది, ఎంపీటీసీలను ఎన్నుకోవడం జరుగుతూ ఉంది, జడ్పీటీసీలను ఎన్నుకోవడం జరుగుతుంది, వార్డు మెంబర్లను ఎన్నుకోవడం జరుగుతూ ఉంది, మరియు సర్పంచ్ని కూడా మనం ఎన్నుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఇది మన తెలంగాణ రాష్ట్రానికి మన భారతదేశం యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థతో ఉన్నటువంటి సంబంధం.
ఇప్పుడు చాలా మంది వ్యక్తులు మన గ్రామాలలో వార్డు మెంబర్లుగా పోటీ చేయడానికి, సర్పంచ్గా పోటీ చేయడానికి, ఎంపీటీసీలుగా పోటీ చేయడానికి, జెడ్పీటీసీలుగా పోటీ చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు. సిద్ధమవుతున్నటువంటి మనందరికీ ఖచ్చితంగా దేని గురించి తెలవాలంటే ప్రజాస్వామ్య పరిపాలన వ్యవస్థ యొక్క చారిత్రక నేపథ్యము అనేటటువంటిది తప్పనిసరిగా తెలిసి ఉండాల్సిందే. ఎందుకంటే ప్రజలు మనల్ని ఎన్నుకోబోతా ఉన్నారు కాబట్టి, మీరు పోటీ చేయాలనుకున్నటువంటి వ్యక్తులుగా మిమ్మల్ని ఎన్నుకోబోతా ఉన్నారు కాబట్టి, ఆ ఎన్నుకున్నటువంటి వ్యక్తులకు ప్రజాస్వామ్య బద్ధంగా పరిపాలన విధానాన్ని మీరు అందించి మంచి నాయకులుగా పేరు సంపాదించుకోవాలంటే ప్రజాస్వామ్యం యొక్క మూలాలు, దాని యొక్క చారిత్రక నేపథ్యము, భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఏ విధంగా ఉంది, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఏ విధంగా నడుస్తూ ఉంది, దాంట్లో మేము పాలిభాగస్థులమైన తర్వాత ఎలాంటి పరిపాలన విధానాన్ని ప్రజలకు అందించాలన్న విషయాలపైన మనకు అవగాహన అనేది ఉన్నట్లయితే మనము పోటీ చేసి గెలిచిన తర్వాత మీరందరూ మంచి పరిపాలన వ్యవస్థను అందించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది మనకు భారతదేశం యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థతో తెలంగాణ రాష్ట్రానికి సంబంధం ఉన్నటువంటి అంశం.